మాట్లాడదామండి. కోటేశ్వర శర్మ గారు, ముఖ్యంగా అంటే ఒకప్పుడు రాముడు 14 ఏళ్ల పాటు వనవాసం చేశాడు త్రేతాయుగంలో. చాలా తండ్రి మాట జవదాటకుండా ఒక అద్భుతమైన ఒక అన్నగా, ఒక మంచి భర్తగా, అలాగే ఒక మంచి పుత్రుడుగా, ఇలా రకరకాల గుణాలు కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి 14 ఏళ్ల పాటు వనవాసం చేశాడు ఒక్క మాట కోసం. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు 500 ఏళ్ల పాటు వనవాసం చేశాడని పొద్దున్న ఎవరో ఆధ్యాత్మికవేత్త కూడా చక్కటి ఉదాహరణ వివరించడం జరిగింది. అంటే టోటల్గా చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కలియుగంలో 500 ఏళ్ల పాటు ఎదురు చూసినటువంటి భారతీయుల కళ నెరవేరిన తరుణం ఇది. ఇంకెక్కడి నుంచి ఒక నవశకం అంటున్నారు మన ప్రధాని మోడీ. ఆల్రెడీ ఆ దీపోత్సవంలో పాల్గొని మనం ఆ లైవ్ దృశ్యాలు కూడా చూసాం. దీపోత్సవంలో అత్యద్భుతంగా దీపాలు వెలిగిస్తూ 14 లక్షల దీపాలు సరయూ నదీ తీరంలో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయో ఆ శోభ నిజంగా కనులారా చూసి తరించాల్సిందే. అయితే గురువుగారు, ఈ అయోధ్య యొక్క స్థల ప్రభావం ఎలాంటిది అనుకోవచ్చు? అయోధ్య యొక్క స్థల ప్రత్యేకత ఏమిటి అంటే దాని గురించి ఏం చెప్పుకోవచ్చు? మనకు ఈ విశ్వవ్యాప్తము, ఈ ఎర్త్ అంటే ఈ పంచభూతాలు, భూమి, ఆకాశం సర్వము తానే భగవంతుడు. కానీ అక్కడ తను జన్మించడము, ఈరోజు ఆ బాలరాముడిగా విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేసుకోవడము, ఒకానొక సందర్భంలో శివాజీ చక్రవర్తి లాగా మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం తను ఎలా అహర్నిశలు ఎలా ముందుకు తీసుకెళ్లారో, ఒక 150 సంవత్సరాల కిందటనే స్వామి వివేకానంద గారు ఈ రోజును కలగన్నారు. కనుక ఈ మన యొక్క విశ్వగురు అయినటువంటి మన భావితరాలకు ఆదర్శంగా ఉండబడినటువంటి మోదీ గారి యొక్క సారథ్యంలో మన హైందవ హిందూ ధర్మాలన్నీ కూడా ఒక్కసారిగా అయోధ్య వైపు చూడడం జరిగింది. అయోధ్య అనగానే అహర్నిశలు రామతత్వం కోసం, రామరసం కోసం మొట్టపడిన బీజం లాంటి స్థలం అది. ఆ సరయూ నది యొక్క ప్రవాహము ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఆయన పుట్టిన ప్రదేశమే అది. కనుక ముక్కోటి దేవతలు అక్కడికి వచ్చి ఆయనను ఇప్పుడు రామ్ లల్లా అంటున్నారు. లల్లా అంటే చాలా మందికి ఏంటో అర్థం కావట్లేదు. విషయం అనగా మన చిన్న బాబును నాన్న, చిట్టి, తండ్రి అలా చిన్న చిన్న ముద్దు పేర్లు పిలుచుకుంటాము. ఇక లల్లా అంటే రాముడు నా యొక్క కుమారుడు, నా అల్లారు ముద్దు సుపుత్రుడు, నా గారాల పట్టి, నా సకల గుణాభి సుపుత్రుడు అని చెప్పి తల్లి కొడుకు గురించి ఎన్నో రకాలుగా కలలు కంటూ ఉంటుంది. ఆ లల్లా అనేటువంటి పదం ఉంటుంది. అంత రాముడు నడయాడినటువంటి, రాముడు పుట్టిన స్థలం కనుకనే ఆ స్థలానికి ఈ రోజే కాకుండా 500 ఏళ్ళు కాదు, కృత, త్రేత, ద్వాపరి, కలియుగం, కృతయుగము ఎదురు చూస్తుంది. త్రేతాయుగం అంతను కూడా జరిగినటువంటి ద్వాపరి యుగము, కలియుగము. అలాగా ఆ స్థలము రాబోయే ఇంకా 1,000,000 సంవత్సరాల వరకు దివ్యమైనటువంటి భవ్య మందిర నిర్మాణానికి కొన్ని కోట్ల వ్యక్తులము, అనంతమైన రామనామ జపాలు అఖండ చాలా మంది ఆ రామ ప్రతిష్ఠ కోసము 20 ఏళ్ళు 30 ఏళ్ళు అహర్నిశలు అన్నం మానేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందరి యొక్క ఆశీస్సులు రామస్వామి వారు విన్నారు కనుకనే ఈరోజు అంత భవ్యమైన నిర్మాణం జరిగింది. మనము ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తే ఈ జనరేషన్ లో మనం పుట్టాము అంటే ఒకటే కారణం, మన తాత ముత్తాతలు అప్పుడు రాముడితో ఆ రామరాజ్యంలో ఉన్నారు కనుకనే ఈరోజు మనమందరము కూడా ఆ బాలరాముని యొక్క మళ్ళీ ఒక రాజ్యంలోకి మనం వచ్చాం. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు 22వ తారీఖు 1వ నెల 2024వ సంవత్సరం. అంటే ఈ శోభకృత నామ సంవత్సరంలో మనం చివరార్థంలో ఉన్నాం. రాబోయేటువంటి క్రోధినామ సంవత్సరానికి రాబోతున్నాం. లగ్నం మేష లగ్నంలో ఈరోజు ప్రతిష్ఠ అయింది. అంటే వచ్చేటువంటి క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడు కాబోతున్నాడు, మంత్రి శని కాబోతున్నాడు. ఆ కుజుడు ఈ ప్రస్తుత కాలమాన ప్రకారంగా భాగ్యస్థానంలో శుక్రుడు, బుధుడు, కుజుడితో కలిగినటువంటి భాగ్యస్థానంలో ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ అయినటువంటి పైన నెక్స్ట్ సంవత్సరానికి తెలుగు ఉగాది పండగకు మంత్రి శనివర్యులు అవుతున్నారు. ఆ మంత్రి ఇప్పుడు ఆ లగ్నానికి ఏకాదశ స్థానంలో ఉన్నారు. అంటే గ్రహాల చేత ఎవరైనా బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒక్కసారి రామనామాన్ని ఆ స్వామివారిని వెళ్ళి దర్శించినట్లయితే వచ్చే సంవత్సరం పరిపాలన చాలా బాగుంటుంది. ఈ నాయకులు మన బీజేపీ గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా ధర్మ పరిపాలన ఎలా చేయాలి, ప్రజలకు జనరంజకమైనటువంటి జీవన విధానం ఉండాలి అన్నట్లయితే మొట్టమొదటి మన నాయకులు అక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించి రావడం వలన నాయకులు మంచి వాళ్ళైతే ప్రజలు మంచి వాళ్ళు అవుతారు, ప్రజలు మంచి వారైతే వచ్చే నాయకులు కూడా సుభిక్షమైన పరిపాలన తప్పకుండా. కనుక మనం అందరము కూడా జీవిత కాలంలో కాశీ క్షేత్రాన్ని ఎలా దర్శించాలనుకుంటామో ఇకపై నుంచి ఏడాదికి ఒక్కసారైనా ఆ సరయూ నదిలో వెళ్ళి స్నానం చేసి అక్కడ దీపాన్ని వెలిగింప చేసుకొని ఆ రామస్వామి వారిని దర్శించినట్లయితే మనమందరూ కూడా కష్టం వచ్చినా సుఖం వచ్చినా రామనామాన్ని స్మరించడం వలన కష్టాలని భవసాగరంలో తొలగిపోతాయని చెప్పి మనం అందరము గమనించాలి. అందుకే ఆ స్థలానికి అంత ప్రభావము
అది కాలభైరవ స్వామి గారు అంటే అనేక విధ్వంసాలు, వక్రీకరణలు, వేల మంది కరసేవకుల యొక్క అంటే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాగే చాలా మంది అంటే బీజేపీ గురించి పర్టికులర్ గా మనం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఆ పార్టీకి సంబంధించినటువంటి అనేక నేతలు రథయాత్ర పేరుతో కానీ ఇలా ఎన్నో జరిగినటువంటి అణిచివేతలు ఇవన్నీ అనుభవించి ప్రస్తుతానికి అయోధ్యపురి జూలు విధిల్చిందంటారా? భారతీయులు, సగటు భారతీయుడు అసలు ఏమనుకుంటున్నాడంటారు? ఎలా అనిపిస్తోంది? ఇప్పుడు మీరు అడిగినట్లుగా అయోధ్యలో అసలు ఏమి ఉంది అనే దాని గురించి ఒక విషయం చిన్నగా తెలుసుకుని మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పబోతున్నాను. తప్పకుండా. మనకి సముద్ర మదనం జరిగినప్పుడు దేవతలంతా కూడా సముద్రంలో మన వైపు నిలబడ్డారని, అంటే చిలకడానికి. రాక్షసులంతా కూడా ఈ విదేశీ స్థానాలు ఎటువైపు ఉన్నాయో అటువైపు రాక్షసులు నిలబడ్డారని, నిలబడి సముద్ర మదనం చేశారు మాట. అప్పుడు దేవతలంతా కూడా ఈ అయోధ్య వైపే ఉండి ఆ సముద్ర మదనాన్ని చిలకడం జరిగింది. అంటే సాక్షాత్తు త్రిశత్కోటి దేవతలంతా కూడా అయోధ్య వైపు నిలబడి సముద్ర మదనం చేస్తే అమృతం అనేది ఉద్భవించింది. అంత మహత్తు అయోధ్యలో ఖచ్చితంగా ఉంది మాట అండి. అలాగే ఈ రోజు నుంచి మనం ఖచ్చితంగా నవశకం ప్రారంభమైంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు. అలాగే కాలజ్ఞానంలో కూడా కలియుగ హనుమంతుడుగా మోదీజీ గారికి అంత బలం రాముడు ఎన్నుకుంటాడు అని చెప్పి కాలజ్ఞానంలో కూడా ఈ రోజు ఏదైతే ఉందో అది వ్రాయబడి ఉందండి. దైవం మానుష్య రూపేణ త్రేతాయుగంలో అప్పుడు ఆ యొక్క ఆంజనేయ స్వామిని ఆయన బంటు కింద పెట్టుకున్నాడు రాముడు వారు. మరి కలియుగంలో కూడా ఆంజనేయ స్వామి కావాలి కదా, దానికి తగిన శక్తిని మోదీజీ గారికి ఇచ్చి రాముడు ఎంచుకున్నాడండి. అందువల్ల రామ్ లల్లాగా అయోధ్యలో చక్కటి పూజలన్నీ కూడా ఆయన అందుకుంటున్నాడండి. చాలా చక్కటి సారూప్యత, చాలా బాగా చెప్పారు గురువు. అలాగే రామాయణంలో మనం ఏదో సినిమాల్లో చూపెడుతున్నారు, ఆయన బాణాలు వేస్తున్నారు, మంత్రాలు, మ్యాజిక్కులు, ఇవి కాకుండా ఇంకొకటి రామాయణం ఫిలాసఫీ అనేది పిల్లలందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా పాఠ్యాంశాల్లో అంటే ఒక ముఖ్య పాఠ్యాంశం కింద పొందుపరచాలని చెప్పి ఉభయ రాష్ట్రాలకి దయచేసి అంటే మంత్రివర్యులందరికీ కూడా నేను చిన్న విన్నపం చేస్తున్నాను. ఖచ్చితంగా దేశ ప్రజలందరికీ ఆచరణీయం, అనుసరణీయం రామాయణం. అలాగే ఇంకొక డిమాండ్, కాలభైరవ స్వామి అయినటువంటి నేను హిందూ బంధువులందరి తరపున కూడా అడుగుతున్నాను, పార్లమెంటు ఎదురుగుండా రాముల వారి యొక్క విగ్రహాన్ని ఖచ్చితంగా పెట్టి తీరాలండి. ఎందుకంటే పార్లమెంటులోకి వెళ్ళేటప్పుడు నాయకులందరికీ కూడా ఆ యొక్క విగ్రహాన్ని చూసినప్పుడు దివ్యోత్తేజంతో ప్రజలందరికీ కూడా మనం మంచి చేయాలి, సమన్యాయం చేయాలి అని చెప్పి వారికి ఒక ఉత్తేజం అనేది కలిగి తీరుతుందండి. ఎందుకంటే ఫిలాసఫీ అంత గొప్పది. అంటే దరిదాపు మనకి 180 దేశాలు రామాయణంలో ఉన్నటువంటి ఫిలాసఫీని వారందరూ కూడా ఖచ్చితంగా అనుసరిస్తున్నారండి. అందువల్ల పార్లమెంటు ఎదురుగుండా కూడా ఆ యొక్క రాముల వారి యొక్క విగ్రహాన్ని పెట్టి తీరాలి. ఎందుకంటే మన భారతదేశంలో చాలా మందికి విద్య, వైద్యము, అలాగే ఇటువంటి పేదరికము, ఇటువంటివన్నీ కూడా ఎక్కువ శాతం ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. అందువల్ల అవన్నీ కూడా ఈ ముహూర్త బలం వల్ల ఈ రోజు 81 సెకండ్ల ముహూర్తం అది సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఈ పేదరిక నిర్మూలన, ఎందుకంటే శుక్రుడు ఉచ్చలో ఉన్నప్పుడు ఆ 51 సెకండ్లలో జరిగినటువంటి ఆ ప్రతిష్ట ఈ పేదరిక నిర్మూలన ఖచ్చితంగా చేసి మన భారతదేశం కూడా అన్ని దేశాల్లో సగర్వంగా శ్రీమంత దేశం అవుతుందని చెప్పడంలో అగ్రగామిగా నిలుస్తుంది. అగ్రగామిగా తప్పకుండా అష్టైశ్వర్య నవనిధులతో నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. జై శ్రీరామ్. ఓకే గురుగారు.